అందరికీ నమస్కారం. ఈరోజు మన రాజానగరం నియోజకవర్గం ఊరుకొండలో ఎంపీడీఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని MGNRGS వారితో రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు, అదేవిధంగా రాజానగరం, సీతానగరం, ఊరుకొండ ఏవోతో కూడా పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగింది. ఆ సమీక్షలో ముఖ్యంగా ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు రాజానగరం నియోజకవర్గంలో 92% ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మిగతాది ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి కూడా ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో డిఎం సివిల్ సప్లై వారితో కూడా మాట్లాడి అతను మిగిలినటువంటి టార్గెట్ కూడా ఇప్పించి రైతుల యొక్క ప్రతి గింజని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ధాన్యం మా దగ్గర మిగిలిపోయింది అనే సమస్య లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడమే ఎజెండాగా మనం సంబంధిత అధికారులతో ఇప్పటి వరకు మాట్లాడి 6 సార్లు టార్గెట్లు తీసుకొచ్చాము. 6 సార్లు కూడా అయిపోయింది అంటే కూడా 7వ తారీఖు ఫైనల్గా ఇంకా ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. సంబంధిత అధికారులు కూడా టార్గెట్ పూర్తిగా రిలీజ్ చేశారు. ఇంకా ధాన్యం ఎక్కడ మిగిలి ఉండకుండా కూడా పూర్తిగా కొనుగోలు చేసేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా రాబోయే సంవత్సరానికి మన తొలకరలో పంటలు మొదలవుతాయి. ఆ పంటలు మొదలయ్యే నాటికి రైతులకు కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు, యంత్రాలు కూడా గత 5 సంవత్సరాలుగా గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పరికరాలు ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో రైతులకు అవసరమైనటువంటి యంత్రాల పరికరాలను కూడా రేపు మంగళవారం నాడు అంటే 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఊరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాలకు సంబంధించిన 3 మండలాల రైతులందరికీ కూడా కూటమి నాయకులైనటువంటి శ్రీ గొడ్డి వెంకటరమణ చౌదరి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి నీరుకొండ వీరం చౌదరి గారు, ఈ యొక్క ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలందరి సమక్షంలో రైతులకి ఈ యొక్క వ్యవసాయ పరికరాలు, యంత్రాలు కూడా అందజేయబడతాయి. అదేవిధంగా ఈ యొక్క కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు 3 మండలాల ఏవోలు కూడా ఉండే దగ్గర నుంచి పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా యంత్రాలందరూ కూడా రైతులంతా చేయబడతాయి. మరొక విషయం, MGNRGSలో కూడా ఈ 3 మండలాల ఏపీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అందులో ఉన్నటువంటి గోకులం షెడ్లు ఏదైతే ఉన్నాయో గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి లేదో ఒకటి సమీక్షించడం జరిగింది. కొంతమంది నిర్మాణం చేయకుండా పెండింగ్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా ఫైనల్ రిమైండర్ ఇచ్చి అది ఒకవేళ వాళ్ళు నిర్మించుకోకపోతే క్యాన్సిల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే ప్రతి మండలానికి కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి 3 మండలాలకు కూడా మరొక 50 చొప్పున, రాజానగరానికి 50, ఊరుకొండకి 50, సీతానగరానికి 50 చొప్పునటువంటి మరొక మినీ గోకులాలు కూడా శాంక్షన్ రావడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క రైతులు ఆవుల్ని, గేదెల్ని, పశువుల్ని ఏదైతే పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గోకులను అలాట్ చేసి ఈ వారంలోనే వాళ్ళందరికీ కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రైతులు ఈ గేదెల్ని, ఆవుల్ని పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ గోకులాలు శాంక్షన్ చేస్తున్నాం. శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో చేయబోతున్నాం. అదేవిధంగా అందరికీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరొక శుభవార్త ఏంటంటే అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి కూడా ఏదైతే రైతులకు డబ్బులు వేయాలో ఆ డబ్బులన్నీ కూడా ఈ నెలాఖరులోగా రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అదేవిధంగా తల్లికి వందనం ఏదైతే ఉందో రేపు జూన్ 10వ తేదీ లోపల తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి తల్లి అకౌంట్లో కూడా డబ్బులు కూడా నగదు కూడా డిపాజిట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మరొకటి, గత సంవత్సరం వచ్చినటువంటి వరదల్లో ఏదైతే మనకి ఈ యొక్క పంట నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందో కూడా అది కూడా నేను 2 రోజుల కిందట ఫైల్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. ఈ రైతుల యొక్క నష్టపరిహారం కూడా ఈ నెలాఖరు లోపల రైతుల అకౌంట్లో పడిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ట్రాక్టర్స్ ఉన్నాయి, అందులో మినీ ట్రాక్టర్స్ ఉన్నాయి, తర్వాత ఏమో ఈ రొటేవేటర్స్ ఉన్నాయి. రైతులకి అవసరమైనటువంటి చాలా రకాల పరికరాలు ఉన్నాయి. అందులో స్పేర్లు కానివ్వండి, లేకపోతే మన డ్రోన్స్ కానివ్వండి, వ్యవసాయం ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసుకునే విధంగా అన్ని రకాల మెటీరియల్ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. రైతులందరూ కూడా అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేయవచ్చు.
ఆల్రెడీ మంజూరు అయిపోయిందని కొత్తగా పెట్టుకొచ్చిన రైతు ఇప్పుడు ఆల్రెడీ మంజూరు అయిపోయింది. వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అమౌంట్ కూడా పే చేసుకున్నారు. సబ్సిడీ మాత్రం ప్రభుత్వం ఇస్తుంది, మిగతాదంతా కూడా వాళ్ళు పే చేసుకున్నారు. లబ్ధిదారులందరికీ కూడా ఐటమ్స్ వచ్చి వాళ్ళందరూ కోరుకొండలో పెడతాము. అదే ప్లేస్ అనేది ఇప్పుడు ఒక 1 hour తెలుస్తుంది జనరల్గా. అది మనం ఎక్కడ చేయాలి అనేది ఆలోచిస్తాం. అంటే మొత్తం అంతా కలిసి మండలం నియోజకవర్గ స్థాయిలో ఒకే చోట పెడదాము. కోరుకొండ అయితే కంఫర్ట్గా ఉంటుంది, మూడింటికి సెంటర్లో ఉంటుందని చెప్పి కోరుకొండ అనుకున్నాం. బహుశా ఇప్పుడు నేను దారిలో వస్తానుగా చూస్తే ఇక్కడ కళ్యాణ మండపం పక్కనే కార్యస్థలం కూడా కనపడుతుంది. అందులో ఏమైనా పెడితే బాగుంటుందని ఆలోచిస్తాను. అది ఇంకా పరిశీలనలో ఉంది. సార్ అదొకటి సార్, లబ్ధిదారుల ఎంపికల విషయంలో అది హౌసెస్ కావాలని కూడా కానివ్వండి, పేపర్ ద్వారా కాకుండాను కొద్దిమంది ఆల్రెడీ పార్టీకి సంబంధించి కొంతమంది అలాగా సెలక్షన్ చేస్తున్నారు, మిగతా తెలియట్లేదు అని చెప్పి ఒకటి ఉంది సార్. సార్ ఇప్పుడు ఈ వేళ అంతా కూడా డిజిటల్ ప్రపంచం సార్. ఇవన్నీ ఏంటంటే అపోహాలు మాత్రమే. ఏ స్కీమ్ వచ్చినా సరే పైనుంచి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయగానే ప్రజలతో పాటు ఇక్కడ స్థానిక లీడర్స్ కూడా అప్పుడే తెలుస్తుంది తప్ప సెపరేట్ గా స్థానిక లీడర్స్కి ఏమీ రాదు. అది ప్రజలందరికీ ఇక్కడ ఓపెన్ సైట్స్ లో ఉంది. అదేదో పురాతనమైనటువంటి 30 సంవత్సరాల కింద కాదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిదీ కూడా అమెరికాలో ఏం జరుగుతుందో అరక్షణంలో కూడా ఇక్కడ ప్రజలందరి ముందు ఉంటుంది. అందరూ అరచేతిలో ప్రపంచం అనేది కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతిదీ కూడా ఏ స్కీమ్, ఒక రేషన్ కార్డు అనేది ఒక స్కీమ్ రిలీజ్ చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. అది అందరితో పాటు మాకు తెలిసింది తప్ప మాకు ప్రత్యేకించి ఏం తెలియదు. అది కాబట్టి ప్రజలతో పాటు అందరికీ కూడా తెలుస్తుంది. కానీ పెట్టుకునే వాళ్ళు జాప్యం చేయడం, ఏదో ఒక రూమర్స్, ఏదో ప్రతిపక్షం వాళ్ళు ఏదన్నా కొంచెం ఆలోచించుకుని ఏదో తోసేయాలని చెప్పి నెట్టేయడం తప్ప అది నిజం కాదని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి క్లియర్ గా ఓపెన్ సైట్స్ లో పెట్టి ఆన్లైన్ ప్రాసెస్, అదంతా ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఎవరికైనా ఆ శాంక్షన్ దొరకకపోతేనో ఏదన్నా జరిగినప్పుడు మాత్రం అలాంటివి మాట్లాడతారు తప్ప దాన్ని కొన్ని గ్రామాల్లో అయితే లాటరీ వేసేస్తారు. అదే అప్లై చేసుకునే లాటరీ అది లోకల్ ఏదన్నా సెట్ చేసుకునేటప్పుడు ఏదన్నా లోకల్ లీడర్స్ ఏదన్నా కూర్చొని ఏదన్నా మాట్లాడుకుంటే ఆ ఊర్లో ఎవరికి ఇవ్వాలనే సందేహం వచ్చినప్పుడు ఎవరైనా చేసుకుంటూ ఉండడం తెలుసు. కానీ అలాంటిది నా దృష్టికి ఏం రాలేదు. టోటల్ కాన్స్టిట్యూషన్ ఎంత వస్తుంది? 6,80,00,000. కార్పొరేషన్ లో చూడాలి కదా, గ్రామానికి ఒకటి రెండనే అది ఆ కార్పొరేషన్ లోన్లు అనేది ఇనిషియల్ గా చాలా తక్కువ వచ్చాయండి. అన్ని కూడా చాలా తక్కువ వచ్చినాయి. అంటే ముందు ఏంటంటే గవర్నమెంట్ గత 5 ఏళ్లుగా కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా కిందకి దించేసినటువంటి పరిస్థితి ఉంది. ఇమీడియట్ గా ఏదైతే ఉందో కొన్ని లోన్లు రిలీజ్ చేయడం అయింది. కొంచెం అది డబ్బులు రావడం అనేది గ్రామానికి 2 వచ్చిన మాట వాస్తవం. కాకపోతే నిజానికి ఏంటంటే అది ఇంకా ఎక్కువ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ టైం గట్టిగా గ్రామానికి కనీసం 50 ఇవ్వాలని చెప్పి మేము కూడా ప్రతిపాదన తీసుకెళ్ళాం. కనీసం ఊరికి 100 ఇస్తే బాగుంటుందన్న, కనీసం 50 ఇవ్వకపోతే మనం ఏమి ఇబ్బంది పెడతాము అని చెప్పేసి అనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. అది పూర్తిగా సీఎం గారి దృష్టిలోనే ఉంది, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా ఉంది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా చేస్తారు. ఇప్పుడు అందుకే ఎస్సీ లోన్స్ కొంచెం ఎక్కువ ఇచ్చారు. అంటే జనరల్ గా వాళ్ళ ఆరోపణలు అంటే ఏదో చేసుకుంటారు, దానికి అందులో వాస్తవం లేదు. ఎప్పుడూ కూడా సెంట్రలైజర్ టెండర్ వేసినప్పుడు అది ఎవరు తీసుకున్నారో అనేది కాదు, గతంలో టెండర్స్ ఎవరు తీసుకున్నారో అది టెండర్ బేస్డ్ కాబట్టి ఎవరు టెండర్ ఇస్తే వాళ్ళకే వస్తుంది. అది ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు సపోజ్ ఉంది మనకి ఇక్కడ రాజనగర్ కాన్స్టిట్యున్సీలో వైసీపీ వాళ్ళకి ఎక్కువ వైన్ షాపులు వచ్చినాయి టెండర్స్ లో. వైసీపీ వాళ్ళకి ఎక్కువ కోరుకొండ ఉన్న షాపులన్నీ వైసీపీ వాళ్ళే, రాజనగరంలో ఉన్న షాపులు వైసీపీ వాళ్ళే, సీతానగరంలో ఉన్న షాపులన్నీ కూడా వైసీపీ వాళ్ళకి వచ్చినాయి. ఇందులో జనసేన కానీ టీడీపీకి కానీ ఎవరికి రాలేదు. అలాగే బయట వాళ్ళకి వచ్చినాయి. దీని అర్థం అంటే వైసీపీ ప్రభుత్వం ముందే నడుస్తుందనా? కాదు కదా. అది లాటరీ ద్వారా అది మనకు వచ్చింది కాబట్టి అక్కడికి వచ్చింది అంతే తప్ప వాళ్ళ యొక్క ఆరోపణలు తప్ప అందులో ఎలాంటి నిజాలు ఉండవు. కాకపోతే టెండర్ అనేది వేస్తారు, టెండర్ ఇచ్చిన దాన్ని బట్టి వస్తారు. అని పూర్తిగా పరిజ్ఞానం లేని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు మాకేది ఇచ్చేస్తారండి. టెండర్ నామ్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా తర్వాత టెండర్ కమిటీ వేస్తారు, కమిటీ ద్వారా మాత్రం ఫైనలైజ్ అవుతుంది. ఆ విషయంలో కొంచెం అవగాహన ఉంటేనే కానీ అర్థం కాదు. ఇది చేతిలో తీసుకునేది నామినేటెడ్ బేసిస్ మీద 100 కోట్ల కాంట్రాక్ట్లు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇస్తే వాళ్ళు జైలుకు పోతారు. ఇప్పుడు అలాంటివి జరగవు. ఆ తెలియక అజ్ఞానంతో ఎవరైనా మాట్లాడినా అది నాకు వాళ్ళని నిబద్ధతకు వదిలేస్తాం, మనకు తెలియని విషయం కాబట్టి దాని గురించి
సార్ మునగల్లి రోడ్డు వర్షాకాలం దగ్గర పడుతున్నాయని పూర్తిగా అవకాశం అది అది మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఐప్యాక్ అనేది జగన్ గారి గవర్నమెంట్ లో ఒక ఐప్యాక్ అనేది ఒక ఫేమస్ అవ్వడం కోసం ఐప్యాక్ అని చెప్పేసి ఒక గ్రాంట్ పెట్టారు. అది రాజానగరం నుంచి గాదరాడ వరకు ఒక రోడ్డు, అదే విధంగా చూస్తే ఇక్కడ కాపువరం నుంచి ముగ్గల వరకు కూడా ఈ 2 ఐప్యాక్ రోడ్లు. అదే విధంగా చూస్తే రాజువాల్ నుంచి సంపత్ నగర్ వరకు కూడా ఒక రోడ్డు. ఈ 3 రోడ్లు కూడా ఐప్యాక్ స్కీమ్ అని ఒకటి పెట్టారు. ఐప్యాక్ అనే పేరు పబ్లిసిటీ చేయడానికి. దానికి ఫైనాన్షియల్ గా చూస్తే ఏ విధమైనటువంటి క్లియరెన్స్ లేదు, అలాగే టెక్నికల్ గా కూడా ఎలాంటి క్లియరెన్స్ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఆ రోడ్లు మొదలు పెట్టారు కాబట్టి అవి పూర్తి అవ్వట్లేదు. అది ఎవరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కాక కాంట్రాక్టర్ కూడా ఎస్కేప్ అయిపోయాడు మొత్తం. సో దాన్ని మేము ఏదో రిక్వెస్ట్ చేసి ముందు బ్రిడ్జి వరకు పూర్తి చేస్తాం. త్వరలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ట్రాక్ ఎక్కించి ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం.